యేసుక్రీస్తునామములో మరొకసారి అందరికీ వందనాలు. ఇంతవరకు మాట్లాడుతూ మన మొహమ్మద్ ఆరిఫ్ గారు ఏమన్నారంటే, ఇస్లాంలో బలికి లేకపోతే అటోన్మెంట్ లేకపోతే ఒకరి పాపముల కొరకు ఇంకొకరికి చేయడం అలాంటి కాన్సెప్టే లేదు. అది వేరే ఉంది, వేరే సబ్జెక్ట్ అన్నారు. అది వేరే సబ్జెక్ట్ ఏదంటే అది కూడా మాట్లాడుకుందాం. కానీ మొహమ్మద్ గారు అలా చెప్పట్లేదు. ఈ మొహమ్మద్ గారు చెప్తున్నారు కానీ ఆ మొహమ్మద్ గారు చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సహీ ముస్లిం హదీస్ సంఖ్య 2767R1, 2767R2, 2767R3. ఈ మూడిట్లో ఏముందంటే సార్, ఒక ముస్లింకు బదులుగా ఇద్దరు యూదుల్ని ఒక క్రైస్తవుని ఆయన బలిస్తాడట. ఎవరు? అల్లా. ఎక్కడో జహన్నంలో, అంటే కాగే మంటలో. దీన్ని ఏమంటారు? అటుపెట్టుగా దీనికి సమాధానం చెప్పాలి. ఒక విషయం నాకు అర్థం కాక నేను అడుగుతున్నాను. నేను అందరికీ వినబడేటట్లు మాట్లాడటం లేదా, లేకపోతే అయ్యగారికి సమాధానం లాగా చెప్పట్లేదా? నాకు తెలియట్లేదు. నేను ఇప్పటి వరకు వేసిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఖురాన్లో నుండి ఒక్క ప్రశ్నకు కూడా హదీసులో నుంచి సమాధానం చెప్పలేదు. కానీ నేను ప్రిపేర్ వచ్చాను సార్, మీ అన్ని సమాధానాలు చెప్తాను. అందులో ఏ ఇబ్బంది లేదు. దయచేసి మీరు నా ప్రశ్నలకు కూడా కనీసం ఏదో ఒకదానికో రెండుదానికో సమాధానం చెప్పండి. నేను కాస్త సంతోషిస్తాను కదా. ఇక ఖురాన్లో ఉన్న విషయాలు నేను మాట్లాడినప్పుడు అయ్యగారు అసలు పట్టించుకున్నట్లుగా కూడా లేదు. ఎందుకు అంటే నేను దాని అసలు విషయం చెప్తాను చూడండి. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఖురాన్, అసలు ఖురాన్ మొహమ్మద్ గారికి ఇవ్వబడిన ఖురానా అన్నది సమస్య. ఎందుకు నేను 457 నమ్మవద్దు, 457 మనం నమ్మాల్సిన అవసరం లేదు ముస్లింలకు కూడా చెప్తున్నాను అంటే, మొట్టమొదటి ఖురాన్లో చాలా భాగం నశించిపోయింది. సహీహ్ బుఖారీ వాల్యూమ్ 6 చాప్టర్ 20, 46, 79. ఈనాడు అందుబాటులో ఉన్న ఖురాన్ 1924 ప్రాంతప్రతి. 1924 ప్రాంతప్రతి. ఏమేమి ఖురాన్లు ఉన్నాయో నేను చెప్తాను. తోకాపి అనే ఒక ఖురాన్ ఉంది, సమర్కంద్ ఖురాన్ ఒకటి ఉంది, హుసైనీ ఖురాన్ ఒకటి ఉంది, సానా అనే ఖురాన్ ఒకటి ఉంది, మైల్ అనే ఒక ఖురాన్ ఉంది, పెట్రోపాలిటన్ అనే ఖురాన్. ఇవన్నీ రాతప్రతులు, అంటే అర్లియస్ట్ వాళ్ళు రాసుకున్నవి. ఏ ఖురాన్ కూడా మొహమ్మద్ గారి తర్వాత 200 సంవత్సరాల వరకు లేదు. చూపించండి ఇక్కడ. ఎందుకు లేదో తెలుసా? అసలుగా చెప్తాను చూడండి. మొహమ్మద్ గారు 4 వద్ద నుంచి ఖురాన్ నేర్చుకున్నారు. అబ్దుల్లా బిన్ మసూద్, సలీం, మువద్దా మరియు ఉబై బిన్ కాబ్. ఈ నలుగురులో ఏ ఒక్కరు కూడా ఈ రోజు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖురాన్ క్రోడీకరించిన వారిలో లేరు. జైద్ ఖురాన్ను ఇబ్ను మసూద్ మరియు ఉబై బిన్ కాబ్ ఇద్దరు ధృవీకరించారు. మేము ప్రవక్త నుంచి తీసుకున్నటువంటి ఖురాన్ వదిలేయలేదు అని అన్నారు. చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ ఇవ్వము అన్నారు. జామి తిరిమిది వాల్యూమ్ నెంబర్ 5 హదీస్ నెంబర్ 26. ఉమర్ గారు, అంటే ఎవరినైతే మరి ఖురాన్ క్రోడీకరించడానికి పిలిచి పని చెప్పారో ఆ ఉమర్ గారు ఉబై వద్ద ఉన్న ఖురాన్లోని వచనాలు కొన్నింటిని తీసుకోలేదని సహీహ్ బుఖారీ 6 హదీస్ నెంబర్ 44, 81లో ఉంది. పోనీ క్రోడీకరించినటువంటి ఖురాన్లు, అంటే రాత పలకల మీద, చర్మాల మీద అక్కడ ఇక్కడ ఉన్న ఖురాన్ అన్నింటినీ తీసుకుని ఏదైతే క్రోడీకరించిన తర్వాత ఎక్కడెక్కడైతే ఆ ఖురాన్లన్నీ ఉన్నాయో వాటన్నిటినీ తగలబెట్టారు, అన్నిటినీ కాల్చేశారు. జైద్ క్రోడీకరించినటువంటి ఖురాన్ను ఉమర్ గారి కుమార్తె హఫ్సా వద్ద ఉంచారు. తర్వాత ఇరాక్ లో షామ్ ప్రజల మధ్య ఉన్న ఖురాన్ వల్లించడంలో వ్యత్యాసాన్ని చూసి ఉత్మన్ గారు, అంటే అప్పుడు ఉన్నటువంటి ఒక ఖలీఫా ఉత్మన్ గారు ఏం చేశారంటే ఈ ఖురాన్ కూడా తెప్పించేసి ఒక ముగ్గురుని అక్కడ కూర్చోబెట్టేసి, మీరు రాయండి ఖురాన్, ఇప్పుడు మీరు ముగ్గురులో కనుక ఏదైనా భేదాభిప్రాయం వచ్చిందనుకో దాన్ని ఖురైష్ జాతి వాళ్ళ భాషలో రాసేయండి అన్నారు. ఎవరిచ్చారు ఈ అధికారం? అలా చెప్పారా? మొహమ్మద్ గారు చెప్పారా? సొంతంగా మీరు తీసుకున్నారు. ఆ ఖురాన్లో నుంచి 457 చూపించి మమ్మల్ని నమ్మంటారేంటి? సూరత్ అల్-తౌబాలో ఆఖరి ఆయత్ అబూ హుజైమా వద్ద తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదంట. ఇలాంటి వచనాలు ఇంకెన్ని ఉన్నాయో ఎవరి దగ్గర లేదు. అందరూ వల్ల వేస్తే ఇలాంటి వచనాలు ఎందుకున్నాయి మరి? సూరా 33లో దాదాపు 200 వచనాలు ఉండాలి, లేవు. ఈ సూరాలోనే చనుబాటు తాగించే వచనాలు ఉండాలి. ఉబైద్ ఏంటి? అబూ ఉబైద్ కితాబ్ అల్ ఫాదిల్ అల్ ఖురాన్, అదే రెఫరెన్స్. మీరు ఒక రెఫరెన్స్ చెప్పలేదు, అన్ని రెఫరెన్స్ చెప్తున్నా. ఈ సూరాలోనే రాళ్ళు మొహమ్మద్ గారికి ఉన్న ఆధిక్యత, అంటే
భార్యను పెళ్లి చేసుకోవడానికి ఉంది. ఈసురాలోనే మొహమ్మద్ గారి కోరికలు పూర్తి చేయడానికే నీకు మరి వహీ వస్తుంది అని ఆయిషా గారు చెప్పినప్పుడు ఇంతవరకు చూపించారు. అది ఉంది. ఎవి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఈనాడు అందుబాటులో ఉన్నవి 7 అహరూఫ్లు లేక 7 రకాల ఖురాన్లు అల్లాహ్ గారు ఇచ్చారు అని మొహమ్మద్ గారే స్వయంగా చెప్పారు. ఏవి 7? ఏవి ఆ 7 కిరియాతులు? వీళ్ళు ఏం చేశారు అంటే 7 కిరియాతులు కాదు, వీటిని ఇలా కూడా వల్లించవచ్చు అని 14 చేసుకున్నారు. 14 చేసుకుంటే ఉత్మన్ వాటన్నిటిలో ఒకే ఒక్కదానికి అథారిటీ ఇచ్చి మిగిలినన్నింటినీ పక్క పెట్టేశాడు. ఈ రోజు కూడా కొంతమంది ఆఫ్రికా ప్రాంతంలో వర్ష కిరియాతులు ఈ రోజు కూడా వదిలేస్తారు. ఇక్కడ ఉన్నది వర్ష కాదు. చివరికి 1928లో ఖురాన్ను సమాంతరంగా అందరి ముందుకు తీసుకొచ్చారు. మరికొద్ది సంవత్సరాల క్రితం అంటే 1925లో అధికారికంగా ఫాద్ రాజు గారు అధికారికంగా ఖురాన్ అందరికీ అందజేశారు. అంటే నాకంటే చిన్నది ఖురాన్, దాంట్లో నాకు 157 చూపించి నన్ను నమ్మంటారండి మీరు. ఇలాంటి ఎన్ని ఖురాన్ ఆయతులు ఏవైతే అల్లాహ్ మర్చిపోయారో చేశాడు. సయ్యద్ బుఖారీ బాబు నంబర్ 6 హదీస్ నంబర్ 5039 అల్లాహ్ హీ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ కాజ్డ్ బై అల్లాహ్ టు ఫర్గెట్. అల్లాహ్ గారే మొహమ్మద్ గారు ఖురాన్ మర్చిపోయేలా చేశారు. అలాంటి ఇంకెన్ని ఉన్నాయంటారు? ఉత్మన్ గారు వ్రాతప్రతులు కాల్చివేసే అధికారం వివరించారు. అసలు అల్లాహ్ వ్రాయమని లేదు ఖురాన్ని, మీరు ఎందుకు రాశారు? అసలు అల్లాహ్ 7 కిరాతులు ఇస్తే మీరు ఒకటే ఎందుకు పెట్టుకున్నారు? అల్లాహ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడంటారా, లేకపోతే మేమే కావాలని కాల్ చేసుకున్నామంటారా? నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే బైబిల్లో కాంట్రడిక్షన్స్ చూపించి తప్పించుకుందాం అనుకుంటున్నారు అయ్యగారు. క్వశ్చనే లేదు. అదే క్రైటీరియా ఖురాన్కు కూడా వర్తిస్తుంది. ఇక మీరు అడిగిన ప్రశ్న మొట్టమొదటిది, అసలు మరణం నుండి అసలు భలే లేదన్నారు. నేను మీకు హదీసులో నుంచి సమాధానం చెప్పాను. ప్రవక్తలు ఆకాశ మేఘాలుడే అందరూ చూస్తారు. ఎందుకు చూడరు? చూస్తారు. ఇంకా రాలేదు కదా, ఆయన వస్తాడు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. చేయి పట్టుకున్నాడా? ఎందుకు పట్టుకోలేదు? పట్టుకున్నాడు. కానీ ఆ చేయి విడిచిపెట్టిన రోజే మీరు అడిగారు ప్రశ్న. కృంగబడిన వాడు, చనిపోయిన వాడు, గోతులోనికి పోయినవాడు, శాపగ్రస్తుడు, ఎన్ని ప్రార్థనలు విన్నాడా లేదా అంటూ మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. అదే ఆయన బాధ. ఆయన చావు కాదు ఆయన బాధ. ఆయన వచ్చిందే మరణించడానికి. తన తండ్రి కుడిపార్శ్వంలో తన తండ్రి గోతిమే ఉన్న ఆ కుమారుడు తండ్రి చేయి విడుస్తున్నాడు అని బాధపడ్డాడు. అందుకే శిలువ దగ్గర నుంచి నా దేవా నా చేయి ఎలా విడిచితివి అని అడిగాడు. కృంగబడిన వాడు, చనిపోయిన వాడు గోతులోనికి పోడు. అవును, గోతులోనికి పోలే. ఎక్కడ పోయాడు? సజీవుడుగా తిరిగి లేసి వచ్చాడు. కృంగబడ్డాడు యేసు ప్రభు. చనిపోయాడంటే మానవుడిగా వచ్చినప్పుడు దేహం చాలించాలి కదా, అలా చనిపోయాడు. బైబిల్ 2 రకాలైనటువంటి మరణం గురించి చెప్తా ఉంది. 2వ మరణం గురించి సమయం వచ్చినప్పుడు చెప్తా. శాపగ్రస్తుడు నరులను ఆశ్రయిస్తే, ఎవరు ఆశ్రయించారు నరుల్ని? యేసు ప్రభు నరుడు మాత్రమే మేము అంటున్నాం. ఏ క్రైస్తవుడు చెప్పడు. ఆయన 100% దేవుడు కూడా. అది మేము తెలుసు, మేము అలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. కావాలని వేశారో ఏమో తెలియదు. మరి నేను చావును. అవును, ఎక్కడ చనిపోయాడు? ఆయన చావుడు కాదు, చనిపోయే మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు. శరీరం సాధించాడు, శిలువ పైన ఆయన మరణించాడు. అది నిజమే, అందులో డౌట్ లేదు. నేను చావును అని అంటే 2వ మరణం గురించి మాట్లాడుతున్నాడు. 2వ మరణము దేవుడికి సజీవంగా నిత్యము ఉండే మౌత్. ఈ మౌత్ కాదు, నిత్యము ఉండే మౌత్ నుంచి కాపాడటానికి ఆయన ఈ మౌత్ని గెలిచి తిరిగి లేచాడు. యోహాను 8:37. యోహాను 8 అసలు మీరు తీయడానికి అసలు మీకు మనసు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇదే యోహాను 8లో మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటారా? మీరు ఆయన తండ్రిని నమ్ముతారా? నమ్మరు. మీరు క్రిందివారు, నేను పైవాడను, ఆయన పైవాడని నమ్ముతారా? నమ్మరు. మీరు మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనని ఏనా కుమారుడని నమ్ముతారా? నమ్మరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను నమ్ముతారా? ఆయన బయలుదేరి వచ్చాడు అక్కడి నుంచి. నమ్మరు. నా యొద్ద మీరు నమ్మితే ముస్లిం కాలేదు. చెప్తాను, మాకు ప్రశ్న ఏంటండి? నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడు? ఈ మాటలన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ నమ్ముతారా? ఒక్క వచనం ఏదో నమ్ముతారు. మీరేంటి ఎందుకు నమ్మరు? సమాధానం చెప్పాలి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. నేను అడిగిన ఏ ప్రశ్నకు ఇంతవరకు మీరు సమాధానం చెప్పలేదు.
ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఖురాన్ గురించి నేను మీతో మాట్లాడానంటే, ఇప్పుడు ఖురాన్లో తప్పులు ఉన్నాయి కనుక 457 కూడా తప్పు అని చెప్పడం వస్తుంది. థ్యాంక్ యూ.